ప్రారంభించవచ్చు. శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య గురుభ్యో నమః. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే ఆపాదమౌళి పర్యంతం గురూణామకృతం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః ఆపాదమూలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః నశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఇంతవరకు ఏం చెప్పారు? భగవంతుడు నిర్విశేషుడు అని చెప్తారు అద్వైతులు. భగవంతునికి ఎటువంటి విశేషం లేదు అని. విశేషం చెప్పినప్పటికీ ఆ విశేషం మిథ్య అంటే నామం లేదు కనుక ఒకవేళ మిథ్యాత్వం జగత్తుకంతా మిథ్యాత్వం చెప్పినా ఆ మిథ్యాత్వం కూడా మిథ్యానే వాళ్ళ ప్రకారంగా. మిథ్యాత్వము మిథ్య అయిపోతే సత్యత్వము సత్యమవుతుంది అనే విషయాన్ని చెప్పారు. దీని తర్వాత అద్వైతులు చెప్పేటటువంటి మరొక ప్రమేయాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇంకొక మాట ఏమంటారు వాళ్ళు అద్వైతులు అంటే, జీవ బ్రహ్మ ఇద్దరు ఒకటే, జీవ బ్రహ్మ ఐక్యము అని చెప్తారు. ఎలా అంటే బింబ ప్రతిబింబ భావం అంటే ఆ ఉండేటటువంటి భేదం ఐక్యమైతే నిజంగా వేదాల్లో చెప్పబడింది, కానీ కనిపించేది భేదం కనిపిస్తుంది కదా. ఆ భేదాన్ని వాళ్ళు ఎలా సమర్థిస్తారు అద్వైతులు అంటే, ఉపాధి వల్ల వచ్చిన భేదం ఇది అని అంటారు. ఉపాధి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం అద్దం ముందు నిలబడతాము, మన ప్రతిబింబమే ఆ అద్దంలో కనిపిస్తుంది. సో ప్రతిబింబం ఏర్పడడానికి ఒక మీడియం కావాలి, దాన్నే ఉపాధి అని అంటారు. అద్దమే ఇక్కడ ఉపాధి. ఆ విధంగా జీవ బ్రహ్మలకు ఉండేది ఐక్యమే, కానీ భేదం కనిపిస్తుంది కదా ఇప్పుడు. అంటే అందుకు వాళ్ళు ఏమంటారంటే, ఈ భేదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఉపాధి వల్ల వచ్చింది. ఆ ఉపాధి ఏమిటి అంటే అజ్ఞానమే ఒక ఉపాధి. అజ్ఞానం అనే ఉపాధి వల్లే జీవ బ్రహ్మలు వేరువేరుగా కనిపిస్తున్నారు అంతే. ఈ శరీరాదులు కూడా ఉపాధులే. శరీరము, మనస్సు, ప్రత్యేక ఇన్ని ఉన్నాయి కనుక 10 అద్దాలుంటే ఆ 10 అద్దాల్లో ప్రత్యేకంగా ప్రతిబింబాలు కనిపిస్తాయి కదా, ఒకే వ్యక్తి ఉన్నప్పటికీ. ఆ విధంగా జీవులంతా ఒకటే, జీవ బ్రహ్మ ఒక్కటే అయినప్పటికీ ఉపాధులు భిన్న భిన్నం కావడం వల్ల అన్ని ఉపాధులలో ఆ ప్రతిబింబ భూతులైన జీవులు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు అంతే. నిజంగా ఒకటే, భేదమేం లేదు. సో భేదం అనేది ఉపాధి వల్ల కలిగింది అనే మాట అంటారన్నమాట. మరి ఆ ఉపాధి సత్యమా మిథ్యానా అలా ప్రశ్నిస్తే, వాళ్ళ ప్రకారంగా ఏమిటి? బ్రహ్మ కంటే భిన్నమైనదంతా అసత్యం, మిథ్య. ఇది వాళ్ళ సిద్ధాంతం. పరబ్రహ్మ మాత్రమే సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మకు భిన్నమైనటువంటిది అది ఏమైనా కావచ్చు, అదంతా మిథ్య అనేది వారి సిద్ధాంతం. అటువంటప్పుడు ఉపాధి వల్ల భేదం ఏర్పడిందంటే మరి ఆ ఉపాధి సత్యమనాలా మిథ్య అనాలా? వాళ్ళ ప్రకారంగా సత్యము అంటేనా ఆ అద్వైత సిద్ధాంతమే కూలిపోతుంది. ఉపాధి సత్యం అయిపోతే ఆ పరబ్రహ్మ కంటే భిన్నమైన ఉపాధి రెండవ సత్య వస్తువు ఉన్నట్టయింది కదా. సో అద్వైతం కూలిపోతుంది, సిద్ధాంతమే ఉండదు. ఏమన్నా మిథ్య అనాలి. ఉపాధి కూడా మిథ్య అంటే, మిథ్య అంటే అర్థం ఏం లేదు అని చెప్పి మళ్ళీ లేనటువంటి ఉపాధిని కల్పించుకొని భేదాన్ని చెప్పడానికి వెళితే ఇంతకుముందు ఉన్నత వాక్యం అని చెప్పినారు కదా, ఆ విధంగా అయిపోతుంది మాటలు. దాన్ని ఇక్కడ చెబుతున్నారు చూడండి. ఉపాధికృత భేదేపి ఉపాధికృత
भेदेपि उपाधिकृत भेदेपि उपाधेः मिथ्यात्वे तु उपाधेः मिथ्यात्वे तु उपाधेः मिथ्यात्वे तु अप्राप्तमेव उपाधिभेदम् अप्राप्तमेव उपाधिभेदम् अप्राप्तमेव उपाधिभेदम् प्रापयित्वा प्रापयित्वा पुनः निषिध्यते इति पुनः निषिध्यते इति स एव दोषः। स एव दोषः स एव दोषः ಶುರು ಮಾಡಿದೆ ನೋಡಿ. ಗುರನ್ನು ಫೋನ್ ಮಾಡಿದ್ದೆ ನೋಡಿ. ಗುರು ಫೋನ್ ಮಾಡಿದ್ದ. ಗುರು ಫೋನ್ ಮಾಡಿದ್ದ. సో ఇప్పుడు ఉపాధికృత భేదేపి అంటే ఉపాధి వల్ల ఉపాధి చేత చేయబడిన కృత అంటే చేయబడిన ఉపాధి చేత చేయబడిన భేదే అపి భేదం ఉన్నప్పటికీ ఉపాధి వల్ల చేయబడిన భేదము అని చెప్పినప్పటికీ ఉపాధేహే మిథ్యాత్వేతు ఆ ఉపాధి మిథ్యా అయిపోతే ఏం ప్రయోజనం? ఉపాధి వల్ల భేదం కలిగింది అని చెప్పినప్పటికీ అంటే నిజంగా భేదం లేదు, ఉపాధి వల్ల భేదం ఏర్పడింది అని చెబితే అప్పుడు మనం ఏం ప్రశ్నిస్తాము? ఆ ఉపాధి సత్యమా మిథ్యామా అని అంటాం. ఒకవేళ మిథ్యా అయిందంటే ఉపాధేహే మిథ్యాత్వేతు ఆ ఉపాధి మిథ్యా అయిపోతే ఏమవుతుంది అప్పుడు? అప్రాప్తమేవ ఉపాధి భేదం ప్రాపయత్వా అప్పుడు ఆ భేదం అనేటటువంటిది లేదు, ప్రాప్తము కానటువంటి ఆ ఉపాధి భేదాన్ని ఉపాధినే మిథ్య అయితే ఉపాధి నుండి ఏర్పడిన భేదం ఎలా అవుతుంది? కనుక అటువంటి ఉపాధి భేదాన్ని ప్రాపయిత్వ కలిగింపజేసి రానటువంటి ప్రాప్తము కానటువంటి ఉపాధి భేదాన్ని కల్పించి పునః నిషిధ్యతే మళ్ళీ దాన్ని నిషేధం చేస్తే ఉపాధే మిథ్య అయినటువంటి ఉపాధి వల్ల భేదం ఎలా ఏర్పడుతుంది? అటువంటి భేదాన్ని కల్పించి దాన్ని మళ్ళీ నిషేధం చేస్తున్నారు అని అంటే సయేవ దోష మళ్ళీ వెనక చెప్పినటువంటి దోషమే వస్తుంది. అంటే ఉన్మత్త వాక్యం లాగా అయిపోతుంది అనమాట. నోటికి వచ్చినట్లు మాట్లాడటం అంటారు కదా, ఆ విధంగా మాట్లాడినట్లు అయిపోతుంది. ఈ వేద వాక్యాలకు ఆ దోషం కలుగుతుంది. లేదు ఉపాధి మిథ్యా కాదు సత్యమైన ఉపాధి అనుకుంటే ఒకవేళ దానికి కూడా దోషాన్ని చెప్తూ ఉన్నాం. సత్యోపాధిపక్షేపి హస్తపాదాద్యుపాధిభేదేపి భోక్తుః ఏకత్వదృష్టేః ఏకేనైవ ఈశ్వరేణ సర్వోపాధిగతం సుఖం దుఃఖం భుజ్యేత ఇత్యేవమాదయో దోషాః సమా ఏవ. ఇప్పుడు ఇంకేం చెప్పాలి? ఉపాధి మిథ్యా అంటేనా దోషం చెప్పాము, ఉన్మత్త వాక్యం లాగా అయిపోతుంది. మిథ్యా అయిన లేనటువంటి ఉపాధి భేదాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? అటువంటి భేదాన్ని కల్పించుకొని మళ్ళీ దాన్ని నిషేధం చేస్తూ ఉన్నారు అంటే ఉన్మత్త వాక్యం లాగా అవుతుంది. సో ఇంకేమనాలి? ఉపాధి సత్యము అని చెప్పాలి. ఒకవేళ ఉపాధి సత్యమైతే ఏమవుతుంది అప్పుడు? అనేకమైన ఉపాధులు ఉన్నాయి, కానీ అందులో ఉండేటటువంటి చైతన్యం ఒకటే కదా. చైతన్యం ఒకటే, వాళ్ళ ప్రకారంగా బ్రహ్మ ఒకటే బ్రహ్మ ఇన్ని ఉపాధులలో తాను ఉంటూ ఉన్నాడు. అవునా? సత్యోపాధి పక్షేపి సత్యమైన ఉపాధి అని చెప్పే పక్షంలో కూడా హస్తపాదాద్యుపాధి భేదేపి
భోక్తు ఏకత్వ దృష్టే. చూడండి, ఉదాహరణకు ఇన్ని ఉపాధులలో ఉండేటటువంటి బ్రహ్మ ఒకటే అయిపోతే, ఇప్పుడు ఒక ఉపాధిలో ఒకడు సంతోషాన్ని అనుభవిస్తాడు, ఇంకొక దేహంలో మరొకడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే అప్పుడు అర్థం ఏమైంది? ఒకే బ్రహ్మ ఒక ఉపాధిలో సుఖాన్ని అనుభవిస్తాడు, ఇంకొక ఉపాధిలో దుఃఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పాల్సి వస్తుంది. అంటే పరబ్రహ్మకే దుఃఖాన్ని కూడా ఒప్పుకోవలసి వస్తుంది. మరి అది దోషం కాదు. దుఃఖాన్ని అనుభవించేవాడు పరబ్రహ్మ ఎలా అవుతాడు? దుఃఖాన్ని అనుభవిస్తే అతనికే చేత కాకపోతే ఇంకా బ్రహ్మ అనే దాంట్లో అర్థమే లేదు. ఈశ్వర శబ్దానికి అర్థం లేదు, బ్రహ్మ శబ్దానికి అర్థం లేదు. మనవలే దుఃఖితుడైపోతే అతన్ని బ్రహ్మ అని ఎందుకు అనాలి? కనుక అక్కడ కూడా బ్రహ్మ దుఃఖాన్ని అనుభవిస్తాడు అనేటటువంటి దోషాలు కలుగుతాయి. ఉపాధి భేదం ఉంది కదా, ఉపాధి భేదం వల్ల ఈ అనుసంధానం రాదు అతనికి, ఈ ఫీలింగ్ రాదు, ఉపాధి భేదం అయిపోయింది కదా. అంటే దానికి మరొక దృష్టాంతాన్ని ఇస్తారు. ఉపాధి భేదమైనప్పటికీ లోపల చైతన్యం ఒక్కడే ఉంటే ఆ సుఖ దుఃఖాల యొక్క అనుసంధానము కంపల్సరీ అతనికి కలుగుతుంది. ఉదాహరణకు ఇది ఒకే శరీరము, ఇది ఒక శరీరము, మానవ శరీరము. ఇందులో చేతులు, కాళ్ళు అనేటటువంటివన్నీ ఉపాధులే కదా. చేయి ఒక ఉపాధి, కాలు ఒక ఉపాధి. అన్ని చోట్ల ఉండేటటువంటి చైతన్యము వేరే వేరేనా, ఒకటేనా? చేతిలో ఉండే చైతన్యం వేరే, కాలిలో ఉండే చైతన్యం వేరే అని అంటామా? లేదు కదా. అంతా అన్ని చోట్ల ఉండేటటువంటి చైతన్యం ఒకటే. ఉపాధులు వేరు వేరు ఉండొచ్చు. కాలు వేరే ఉపాధి, చేయి వేరే ఒక ఉపాధి, ముఖం వేరే ఉపాధి. ఉపాధులు వేరే అయినప్పటికీ లోపల చైతన్యం ఒకటే ఉంటే అప్పుడు ఏమైతుంది? చేతికి నొప్పి అయినా అతనికే నొప్పి, కాలికి నొప్పి అయినా నొప్పి అయ్యేది అతనికే, ఆ చైతన్యానికే. ఆ ముఖాల్లో ఎక్కడ నొప్పి అయినా ఆ చైతన్యానికే. సో ఒకటే చైతన్యం అయితే ఏ ఉపాధిలో దుఃఖమైనా ఆ ప్రధానమైన చేతనునికి దుఃఖం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దేహాలు అనే ఉపాధులు వేరువేరు అయినప్పటికీ ఒకవేళ లోపల ఉండే చైతన్యము బ్రహ్మ ఒక్కడే అని నువ్వు చెప్పేటట్టుంటే అప్పుడు ఏం కావాలి? ఆ ఉపాధులలో ఉండేటటువంటి ఆ దుఃఖానుభవము ప్రధాన చేతనునికి కలగాలి. అంటే పరబ్రహ్మ కూడా దుఃఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పాల్సి వస్తుంది. ఇదే పెద్ద దోషము అని అంటారనమాట. కొన్ని సత్యోపాధి పక్షేపి, సత్యోపాధి అని చెప్పే పక్షంలో హస్తపాదాది ఉపాధి భేదేపి దృష్టాన్ని చెప్తున్నారు. హస్తము, పాదము ఇవే మొదలైన ఉపాధి భేదము ఉన్నప్పటికీ భోక్తు ఏకత్వ దృష్టేహే. భోక్తు అంటే అనుభవించేవాడు, అతడు ఏకత్వ దృష్టేహే అతడు ఒక్కడే అయినాడు కదా. అనుభవించేవాడు ఒక్కడే. హస్తపాదాది ఉపాధులు భిన్న భిన్నమైనప్పటికీ దాన్ని అనుభవించేవాడు మాత్రము ఒక్కడే ఉన్నాడు, అతనికే ఆ దుఃఖాన్ని కలుగుతాయి. అలాగే ఏకేనైవ ఈశ్వరేణ, ఒక్కడే ఈశ్వరుడు. సర్వోపాధిగతం అంటే అన్ని ఉపాధులలో ఉండేటటువంటి సుఖం దుఃఖం, అది సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, దాన్ని భుజ్యేత అంటే అనుభవించవలసి వస్తుంది. ఇత్యేవమాదయ, ఇవే మొదలైనటువంటి దోషాః సమాయేవ, ఇవే మొదలైన దోషాలు సమానం అయిపోతాయి. అది మిథ్యా ఉపాధి కావచ్చు, సత్యోపాధి కావచ్చు, ఇక దోషాలు సమానం అయిపోతాయి. సత్యోపాధి అని అంటే ఏమవుతుంది? అన్ని ఉపాధులలో ఉండే సుఖ దుఃఖాలన్నింటినీ కూడా ఆ పరబ్రహ్మనే అనుభవించాల్సి వస్తుంది అనేదే దోషమైపోతుంది అని అర్థం అన్నమాట. అర్థమైందా? దానికి అతడు ఆ అద్వైత అతడు ఏమంటారు అంటే, అలా కాదండి, ఇప్పుడు అతడు ఒక ఉదాహరణ ఇస్తాడు. ఆకాశము అంతా ఒకటే, ఆకాశము అన్ని చోట్ల ఒకటే. కానీ ఇప్పుడు వంటిల్లు ఉంది, వంటిల్లులో ఆకాశం ఉంది, బెడ్రూమ్ లో ఆకాశం ఉంది, ఇంట్లో ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది, అన్ని చోట్ల ఆకాశం ఉంది. అన్ని చోట్ల ఉండేటటువంటి ఆకాశం ఒకటే. కానీ ఇప్పుడు వంటిల్లో వంట చేస్తూ ఉంటే అక్కడ పొగ వస్తుంది. సో వంటిల్లులో ఉండే ఆకాశానికి పొగ సంబంధం ఉన్నది. బయట ఉండేటటువంటి ఆకాశానికి పొగ సంబంధం లేదు.
అంటే ఆకాశమంతా ఒకటి అయినప్పటికీ ఉపాధి భేదం వల్ల వంటిల్లు ఆకాశము, వంటిల్లు అనేది ఒక ఉపాధి. వంటిల్లు అనే ఉపాధిలో ఉండే ఆకాశానికి ధూమ సంపర్కమైంది. బయట ఉండే ఆకాశానికి ధూమ సంపర్కం కాలేదు. ఇది ఎలా విధంగా ఉంటుందో అదే విధంగా పరబ్రహ్మ ఒక్కడే అయినప్పటికీ ఆ ఒక ఉపాధిలో ఉండే దుఃఖం ఇతడు అనుభవించాలి అనేమీ లేదు అని అతడు చెప్పడానికి వెళతాడు. అందుకు శ్రీమదాచార్యులు ఏమంటున్నారు చూడండి. అచేతనానాం అనుభవాభావాత్ అచేతనానాం అనుభవాభావాత్ అచేతనానాం అనుభవాభావాత్ న తత్సామ్యం. న తత్సామ్యం న తత్సామ్యం. శివనాచార్యులు ఏమంటారు, అసలు నువ్వు దృష్టాంతం ఇచ్చిందే తప్పు దృష్టాంతం ఇస్తూ ఉన్నావు అంటారు. వంటిల్లులో ఆకాశము బయట ఆకాశము అని దృష్టాంతాన్ని ఇస్తే ఆయన అవి అచేతనాలు. ఆకాశానికి చైతన్యం లేదు కనుక ఎక్కడో పొగ వంటిల్లులో పొగ వస్తూ ఉంటే బయటి ఆకాశము అదేమి అనుభవించాలని లేదు. అక్కడ వస్తా ఉంది పొగ, ఇది నాకు సంబంధించింది అని అది తెలుసుకోదు. ఎందుకు? దానికి చైతన్యమే లేదు గనక. అచేతనమైన దృష్టాంతాన్ని ఇస్తే ఎలాగా? కానీ పరబ్రహ్మ చేతనుడు కదా. చేతనుడైనప్పుడు ఆ చైతన్యమే అన్ని ఉపాధులలో ఉన్నప్పుడు ఏ ఉపాధిలో దుఃఖం కలిగినా అక్కడ ఉండేది కూడా ఇదే బ్రహ్మ కదా. అతనికి చైతన్యం ఉంది కదా. కనుక ఆ దుఃఖాన్ని కూడా ఇతడే అనుభవించాల్సి వస్తుంది. మరి చేతనుడైనందుకు అచేతనం దృష్టాంతం ఇవ్వకూడదు. బ్రహ్మ చేతనుడు కనుక చైతన్య దృష్టాంతమే ఇవ్వాలి. కనుక పరబ్రహ్మ ఒక్కడే అయినప్పుడు ఏ ఉపాధిలో ఉన్న అన్ని ఉపాధులలో ఉండే సుఖ దుఃఖాల యొక్క అనుభవము అతను అనుభవించాల్సి వస్తుంది. అదే అంటారు అచేతనానాం అనుభవ అభావాత్. అచేతనులకు అనుభవం ఉండదు కనుక న తత్సామ్యం, దానితో సామ్యాన్ని చెప్పరాదు. అతో జీవేశ్వరయోః అతో జీవేశ్వరయోః అతో జీవేశ్వరయోః భేద ఏవేతి సిద్ధం. భేద ఏవేతి సిద్ధం భేద ఏవేతి సిద్ధం. అతో అతో అంటే ఆ కారణం వల్ల జీవేశ్వరయోహో, జీవునికి మరియు ఈశ్వరునికి భేద ఏవా, భేదమే ఉన్నది, ఇది సిద్ధం అని సిద్ధమవుతుంది. చూడండి, ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేసే పనిలో ఎన్నెన్ని విషయాలను చెప్పి ఆ ఐక్యాన్ని ఎక్కడెక్కడ చెబుతారు, ఆ వేదంలో కావచ్చు లేదా మన ఊహ కావచ్చు, ఇతర మతస్థులు చెప్పడం కావచ్చు, అన్నింటినీ కూడా శివదాచార్యులు కూలంకషంగా విమర్శించి నిరాకరించి జీవేశ్వరులకు ఉండేది భేదమే తప్ప ఐక్యం కాదు అనే విషయాన్ని ఇంతవరకు సమర్థించారు. చూడండి, ఒక శ్లోకానికి ఎంత పెద్ద వ్యాఖ్యానం ఆ శివతాత్పర్యం కలిపి ఆ జీవేశ్వర భేదాన్ని సమర్థించడానికి ఇంత పెద్ద వ్యాఖ్యానాన్ని రచించారనమాట. అదేమి అంతవంత ఇమే దేహ 18 శ్లోకానికి నిత్యసూక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తత్వాజిత్యస్వ భారత. ఆ జీవుడు నిత్యుడు, ఈశ్వరుడు నిత్యుడు అని చెప్పడానికి వెళ్ళి అక్కడ నుంచి ఎప్పుడైనా సందేహాలను పరిహరించుకుంటూ జీవేశ్వర భేదాన్ని సిద్ధం చేశారన్నమాట. దాని మీద సంశయం ఉంటే అడగచ్చు. తర్వాత ముందు శ్లోకం చూడండి, 19వ శ్లోకం చూడండి. య ఏనం వేత్తి హంతారం య ఏనం వేత్తి హంతారం య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతో ఉభౌ తౌ న విజానీతో ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే.
నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే. కృష్ణుడు ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు? యహ ఏనం వేత్తి హంతారం యశ్చ ఏనం మన్యతే హతం. యహ ఎవరైతే ఏనం వేత్తి, ఏనం అంటే ఇతనిని, ఇతనిని అంటే జీవుణ్ణి అని అర్థం. ఎవరైతే ఈ జీవుణ్ణి వేత్తి, వేత్తి అంటే తెలుసుకుంటాడో అని అర్థం. ఈ జీవుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో ఏమని? హంతారం, హంతారం అంటే చంపేవాడు, హంత అంటే చంపేవాడు, హంతారం చంపేవాడని ఎవరైతే తెలుసుకుంటారో. తర్వాత యశ్చ ఇంకా ఎవరైతే ఏనం ఈ జీవుడిని మన్యతే హతం, హతం అంటే చనిపోయేవాడు అని మన్యతే తెలుసుకుంటాడు. ఎవరైతే ఈ జీవుణ్ణి చంపేవాడు అని తెలుసుకుంటాడో లేదా ఇతడు చంపబడేవాడు అని తెలుసుకుంటాడు. ఉభౌ తౌ న విజానీత. తౌ ఉభౌ అంటే వారిద్దరు. ఎవరిద్దరు? ఎవరైతే ఈ జీవుణ్ణి చంపేవాడు అని తెలుసుకుంటాడో, ఎవరైతే ఈ జీవుడు చంపబడేవాడు అని తెలుసుకుంటాడో, ఆ ఇద్దరూ కూడా న విజానీత అంటే తెలుసుకోలేరు. వాళ్ళిద్దరికీ తెలీదు. ఏం తెలీదు? నాయం హంతి న హన్యతే. న అయం హంతి, అయం అంటే ఇతడు, న హంతి అంటే చంపడు, చంపేవాడు కాడు. న హన్యతే, హన్యతే అంటే చంపబడేవాడు. న హన్యతే అంటే చంపబడడు. ఈ జీవుడు చంపడు, చంపబడడు అని తెలియదు పాపం ఇద్దరికి. అందుకే ఏమనుకుంటున్నారు? జీవుడు చంపేవాడు లేదా ఈ జీవుడు చంపబడేవాడు అని తెలుసుకుంటున్నారు. అయితే వారికి తెలియదు ఏమని? ఈ జీవుడు చంపేవాడు కాడు, చంపబడేవాడు కూడా కాదు అనే విషయాన్ని వారు అర్థం చేసుకోవడం లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అంటే జీవుడు చంపేవాడు కాదు, చంపబడేవాడు కాదు అని అర్థం. దానికి భాష్యంలో శ్రీమదాచార్యులు వివరిస్తారు చూడండి. వ్యవహారస్తు భ్రాంతః వ్యవహారస్తు భ్రాంతః వ్యవహారస్తు భ్రాంతః ఇత్యాహ య ఏనం ఇతి. ఇత్యాహ య ఏనం ఇతి. ఇత్యాహ య ఏనం ఇతి. ఆ, వ్యవహారంలో ఏముంది? వాడు చంపాడు, వాడిని వీడు చంపాడు, వీడు వాడిని చంపాడు అంటున్నామా లేదా? చంపాడు, అతన్ని చంపాడు, ఇతన్ని చంపాడని వ్యవహారం ఉంది కదా. ఈ విధంగా చంపుతూ ఉన్నారు, చంపబడుతున్నారు అని అంటే వ్యవహారస్తు భ్రాంత, ఈ వ్యవహారమే భ్రాంతిపూర్వకమైనది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. య ఏనం ఇతి, య ఏనం వేత్తి అని ప్రారంభించే శ్లోకంలో ఈ విషయాన్ని గురించి చెబుతూ ఉన్నారు. ఎందుకు ఆ విధంగా చెప్పాలి అంటే చెప్తారు. కుతః 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 ఉక్తహేతుభ్యో 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 అయం హంతి న హన్యతే. నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే. ఆ, ఉక్తహేతుభ్య అంటే వెనుక చెప్పబడినటువంటి హేతువులు, హేతువు అంటే కారణాలు, వెనుక చెప్పబడినటువంటి కారణాల వల్ల. అంటే ఏం కారణాలు? వెనుక చెప్పారు కదా వెనుకటి శ్లోకంలో, అనాశనో ప్రమేయస్య, ఈ జీవుడు చంపబడేవాడు కాదు, ఇతడు నిత్యుడు, నిత్యస్యోక్తాః శరీరిణః అని చెప్పారు వెనుకటి శ్లోకంలో. అంటే జీవునికి నాశం అనేదే లేదు, అతడు అనాది నిత్యుడు అని చెప్పి ఈ జీవునికి నాశం లేదు అని చెప్పారు కనుక దానికి కారణాలన్నింటినీ సమర్థించుకుంటూ వచ్చారు. వెనుకటి శ్లోకంలో విస్తారంగా చెప్పారు. ఉక్త హేతుభ్య వెనక చెప్పబడినటువంటి హేతువుల వల్ల, కారణాల వల్ల ఏం తెలుస్తుంది? న అయం హంతి న హన్యతే, ఇతడు చంపడు, చంపబడేవాడు కాదు. హంతి అంటే చంపుతాడు, న హంతి చంపడు, న హన్యతే చంపబడడు అని. తర్వాత ఎందుకు ఆ విధంగా చెప్పాలి అంటే నహి ప్రతిబింబస్య క్రియా. నహి ప్రతిబింబస్య క్రియా నహి ప్రతిబింబస్య క్రియా. ఎందుకంటే ఈ జీవేశ్వరుడు, ఈశ్వరుడు, మనం కూడా ఇప్పుడు చూడండి, జీవేశ్వరులకు మనం కూడా ఏం సంబంధం చెప్తాము అంటే
బింబ ప్రతిబింబ భావము అని చెబుతాను మనం కూడా. శ్రీమదాచార్యుల సిద్ధాంతం కూడా ఏమిటి? బింబ ప్రతిబింబ భావమే. కానీ అద్వైతులు చెప్పేటటువంటి బింబ ప్రతిబింబ భావం వేరే, మనం చెప్పే బింబ ప్రతిబింబ భావం వేరే. ఆ ప్రతిబింబము అనే దానికి అర్థమే టోటల్లీ డిఫరెంట్ అయిపోతుందన్నమాట. వాళ్ళ ప్రకారంగా ఏమిటి? అద్వైత ప్రకారంగా మనము అద్దంలో చూసుకుంటే, అద్దంలో చూసి నేనే అంటామా లేదా? ఆ విధంగా అద్దంలో కనబడే ప్రతిబింబానికి మనకు భేదం లేదు. అలాగే జీవేశ్వరులకు భేదం లేదు అని అద్వైతులు చెబుతారు. దాన్నే శివదాచార్యులు దృష్టాంతంగా తీసుకొని పూర్తిగా వ్యతిరేకంగా చెప్తారు. చూడయ్యా, అద్దంలో ప్రతిబింబం కనబడింది నిజమే. కాకపోతే నేనే అది నేనే అని చెప్తావా? పోనీ అది నిజమేనా అని అడుగుతారు శివదాచార్యులు. అద్దంలో కనబడేది నేనేనా? నేనంటే ఏమిటర్థము? నేనిక్కడే ఉన్నాను. ఇక నా ఎదురుగా ఉండేది ఎవరో అవుతది అప్పుడు. నేనే అంటే నేనే ఇక్కడ నిలబడి, నేనే అద్దం లోపలికి దూరుకొని వెళ్ళి అక్కడ వ్యతిరేకంగా నిలబడ్డానా? నేను కాదు గదా అక్కడుండేది. నేనే ఇక్కడే ఉన్నాను. మరి అద్దంలో కనిపిస్తుంది ఏమిటది? కానే గాదు. అది కేవలం ప్రతిబింబం అంతే. నేనే అంటే నా వలే ఉన్నది అని చెప్పడానికి నేను అంటామంతే. తపనిస్తే అది నేనే అంటే ఏమర్థం? ఇద్దరికి ఐక్యం ఉందా? బింబానికి, ప్రతిబింబానికి ఐక్యం ఉందా? ఐక్యమే లేదు. ఓకే. అనుకుంటాం మనము. కానీ ఐక్యం ఎక్కడుంది? నాకు ప్రాణం ఉంది. ప్రతిబింబానికి ప్రాణం ఉందా? అద్దంలో కనిపిస్తుంది. దానికి ప్రాణం ఉందా? లేదు. మరి అక్కడే తెలిసిపోయింది గదా! 2 భేదం అని జెప్పి. నాకు ప్రాణం ఉంది. దానికి ప్రాణం లేదు. మరి నేను పూర్వ దిక్కుకు నిలబడితే అది పశ్చిమ దిక్కుకు నిలబడింది. నేను కుడి చెయ్యి ఎత్తితే అద్దంలో ప్రతిబింబము ఎడమ చెయ్యి ఎత్తుతుంది. నా కుడి ఎడమ అయిపోతుంది. పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇక మరి నేనే అది అని చెప్పడానికి ఏముంది ప్రూఫ్? ఏం లేదు. కాకపోతే నేను ఎందుకంటున్నాము, ప్రతిబింబని ఎందుకంటున్నాము అంటే, శివదాచార్యులు ఎంత సుందరంగా చెప్తారు. 2 కారణాలు. ప్రతిబింబము అని చెప్పాలంటే 2 కారణాలుండాలి. ఏమిటి అంటే, నా వలే ఉండాలి. ఇది మొదటి పాయింట్. రెండవది నా అధీనంలో ఉండాలి. ఇది రెండవ పాయింట్. ఈ 2 పాయింట్లుంటే దాన్ని ప్రతిబింబము అని పిలుస్తాం అంతే. ఎదురుగా కనిపించే ప్రతిబింబము నా వలే ఉన్నది అంతే. తరువాత నా అధీనంలో ఉన్నది. అంటే ఏమి? నేను చెయ్యెత్తితేనే అది చేయెత్తుతుంది. లేకపోతే అది సొంతంగా చేయెత్తడానికి చేత కాదు. సో, నా అధీనంలో సంపూర్ణంగా ఉంది. ఇదే ప్రతిబింబం అంటే అర్థం, ఇంక వేరే ఏమి లేదు. ఇంత తప్ప, ఈ 2 పాయింట్లు తప్ప ఇక ఏ పాయింట్‌లో సామ్యం ఉంది చెప్పండి? ఐక్యం అని చెప్పడానికి. ఏమీ లేదు. నాకు ఆకలైతుంది, దానికి ఆకలి కాదు. నేనేం చేసుకున్నా దానికి వ్యతిరేకం అవుతుంది. ఏ విషయంలో సామ్యం లేదు. కేవలము నా వలే ఉన్నది, నా అధీనంలో ఉన్నది అంతే. అలాగా శ్రీమదాచార్యులు ఏమంటారంటే, భగవంతుడు జీవుడు ప్రతిబింబుడు అంటే ఏమర్థము? ఇదే అర్థంలో. అంటే బింబము వలె ఉండడము, ఆ బింబము యొక్క అధీనంలో ఉండడం. మనము భగవంతునికి ప్రతిబింబలం అంటే అర్థం ఏమిటి? భగవంతుని వలె ఉన్నాము. వలె ఉండడం అంటే అర్థం ఏమిటి? భగవంతుడు నిత్యుడు, మనం కూడా నిత్యులము. అంతే. ఈ విషయంలో కొద్దిగా సామ్యం ఉందంతే. ఏం లేదు. అద్దంలో మన వలె ఎలా కనిపిస్తుందో అంతే. భగవంతుని వలె మనం కూడా అనాది నిత్యులమై ఉన్నామంతే. ఇక రెండవ పాయింటు, అతని అధీనులై ఉన్నాము. సంపూర్ణంగా అతని అధీనులమై ఉన్నాము. అలా ఉన్నందుకే జీవులను భగవంతుని యొక్క ప్రతిబింబము అని పిలుస్తారు. అంతే తప్పనిస్తే జీవబ్రహ్మ ఐక్యము ఉన్నది అనే కారణం వల్ల కాదు. అది చెప్తారిక్కడ. నహి ప్రతిబింబస్య క్రియా. చూడండి. అంటే జీవుడు చంపుతూ ఉన్నాడు. జీవుడు చంపబడుతూ ఉన్నాడు అంటే సొంతంగా, స్వాతంత్ర్యంగా ఏం పని చేయడానికి అవుతుంది చెప్పండి? ఎందుకు? జీవులు భగవంతునికి ప్రతిబింబలని చెప్పిన తర్వాత, ప్రతిబింబానికి క్రియ ఉంటుందా? స్వతంత్రంగా ఇప్పుడు అద్దంలో కనబడే ప్రతిబింబము అదేమైనా సొంతంగా చేయగలదా? చేయలేదు గదా! అటువంటప్పుడు జీవులు భగవంతునికి ప్రతిబింబులు అన్నప్పుడు, ఇక ఆ ప్రతిబింబమైన జీవులలో క్రియ ఏముంటుంది? అతడు సొంతంగా చంపగలడా? సొంతంగా చావగలడా? నహి ప్రతిబింబస్య క్రియా. ప్రతిబింబానికి క్రియ అనేదే లేదు గదా! కానీ ఎటువంటి క్రియ ఉంది దానికి అంటే, నహి బింబ క్రియయైవ క్రియావాన్.
नहि बिम्बक्रियायैव क्रियावान् नहि बिम्बक्रियैव क्रियावान् బింబములో క్రియ ఉంటే ప్రతిబింబంలో క్రియ ఉంటుంది కదా. కనుక ఇక్కడ కూడా జీవులలో క్రియ ఉన్నది అని చెప్పొచ్చు కదా అని అంటే అలా కూడా చెప్పడానికి రాదు. ఎందుకు అంటే చూడండి ముందు ధ్యాయతీవ ఇది శృతేశ్చ. ध्यायतीव इति श्रुतेश्च ध्यायतीव इति श्रुतेश्च ధ్యాయతీవ అనేది ఒక శృతి. ఆ శృతిలో ఏమో ఈశ్వరుడు జీవుని చేత ధ్యానము చేయించుకుంటాడు అంటే జీవుడు ఈశ అధీనుడు అని చెప్పబడింది. కనుక స్వతంత్రంగా జీవునికి ఏ పని చేయడానికి కూడా చేత కాదు. ఇతడు స్వతంత్రంగా చంపేవాడు కాదు, స్వతంత్రంగా చంపబడేవాడు కాదు. ఈ కృష్ణుడు చెప్పే ఉద్దేశం అదే కదా. అర్జున, నీకేం స్వాతంత్రం ఉందయ్యా? నేను యుద్ధం చేయను, నేను చంపను. అసలు చంపేవానివా చంపబడేవానివా నీవు? నీకు యోగ్యతనే లేదు, నీవు అస్వతంత్రుడవు. ఏం చేసినా అది నేనే చేయాలి, కనుక నేను చేయించేటప్పుడు నీకెందుకు చింత అని కృష్ణుడు చెప్పబోతున్నాడు అన్నమాట. అందుకే ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం అనే శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారు? ఎవరైతే జీవుడు చేస్తాడు, జీవుడు చంపుతాడు అని అనుకుంటారో అతడు స్వతంత్రంగా ఏమీ చేయలేడు అనే జ్ఞానం వాళ్లకు లేదు అని ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. ఇది భాష్యంలో చెప్పబడినటువంటి వివరణ. అలాగే తాత్పర్యంలో మరొక వివరణను చేస్తారనమాట. ఆ తాత్పర్యంలో ఏం చెప్పారు చూడండి. నెక్స్ట్ యహ ఏనం జీవం వేత్తి यः एनं जीवं वेत्ति यः एनं जीवं वेत्ति హంతారం స్వాతంత్ర్యేణ. हन्तारं स्वातन्त्र्येण हन्तारं स्वातन्त्र्येण ఈ శ్లోకంలో గీతా శ్లోకంలో ఏమొచ్చింది? ఏ ఎనం వేత్తి హంతారం అని ఉంది కదా. సో దానికి ఏమని అర్థం తెలుసుకోవాలి? ఇతడు చంపేవాడు కాదు, చచ్చేవాడు కాదు అంటే అర్థం ఏమిటి? స్వతంత్రంగా చంపేవాడు కాదు అని అర్థం, అంతే. అంతే తప్పస్తే అసలు చంపేవాడే కాదు అని అర్థం కాదు. అంత సుందరంగా అర్థం చెప్తాను చూడండి. ఇక్కడ తాత్పర్యంలో శ్రీమదాచార్యులు సొంతంగా అనే మాట మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చచ్చేవాడు కాదు, చంపేవాడు కాదు అని అంటే ఏమర్థము? సొంతంగా అనే యాడ్ చేసుకోవాలి పదం. స్వతంత్రంగా చంపేవాడు కాదు, స్వతంత్రంగా చచ్చేవాడు కాదు అని అర్థం. ఎందుకు ఇలా అర్థం చేయాలి అని అంటే చూడండి ముందర వాక్యం. అన్యథా अन्यथा अन्यथा హతాన్ త్వం జహి मया हतां त्वं जहि मया हतां त्वं जहि ఇత్యాది విరోధః. इत्यादि विरोधः इत्यादि विरोधः సో కృష్ణుడు చెప్పేటువంటి ఉద్దేశం ఏమి? జీవుడు చంపేవాడు కాదు, చచ్చేవాడు కాదు అంటే అర్థం ఏంటి? స్వతంత్రంగా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే తర్వాత కృష్ణుడే చెప్తూ ఉన్నాడు ఏమని? అర్జున, వీళ్ళందరినీ చంపు అని కృష్ణుడే చెప్తున్నాడు కదా. మరి అసలు జీవునికి చంపే అధికారమే లేదు అన్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్తాడు చంపవయ్యా అని? సో దీని అర్థం ఏంటి? నీకు స్వతంత్రంగా చంపే యోగ్యత లేదు అనే అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. దానే చెప్తారు అన్యథ. ఒకవేళ అర్థం చెప్పకపోతే, స్వాతంత్ర్యేణ అనే పదాన్ని యాడ్ చేసుకోలేకపోతే మయా హతాన్ త్వం జహి అని అంటాడు కృష్ణుడు ముందు. మయా హతాన్ అంటే నా చేత చచ్చిన వారిని త్వం జహి నీవు చంపు. నేను ఆల్రెడీ వీళ్ళందరినీ చంపేశానయ్యా, నా దృష్టితోనే వాళ్ళందరూ ప్రాణాలు హరించి వేశాను. ఊరికే బాణాలు వెయ్యి వాళ్ళు చనిపోతారంతే అని అంటాడన్నమాట కృష్ణుడు. నాతో చంపబడిన వారిని నీవు చంపు. ఇత్యాది విరోధ. ఇలా చెప్పిన మాటలకు విరోధం ఏర్పడుతుంది. కనుక స్వతంత్రంగా నీవు చంపేవానివి కావు, స్వతంత్రంగా చచ్చేవాడు కాదు అనే అర్థాన్ని ఇక్కడ చేయాలి అనే మాటని చెబుతూ ఉన్నారు అన్నమాట. అర్థమైంది కదా? ఎందుకు ఈ విధంగా చెప్పాలి అని అంటే అదే మాట లాస్ట్ మాట అంటారు చూడండి. చేతనం ప్రతి चेतनं प्रति चेतनं प्रति ఏనమితి य एनमिति य एनमिति పరమాత్మనోపి సమం. परमात्मनोऽपि समं ఇక్కడ రెండు విషయాలు.
ఇప్పుడు చంపడము చావడము అంటే ఏమిటి? జీవుని గురించి చెప్తూ ఉన్నారా, లేదా పైన కనపడే ఈ దేహాన్ని గురించి చెబుతూ ఉన్నారా అని రెండు ప్రశ్నలు. ఇప్పుడు పైన దేహం గురించే మాట్లాడదాం. ఈ దేహం గురించి మాట్లాడేటప్పుడు ఇతన్ని నువ్వు చంపలేవు అంటే ఏమర్థం? అప్పుడు సొంతంగా చంపలేవు అని అర్థం. ఎందుకు అంటే పైన కనబడేటటువంటి ఈ దేహాన్ని చంపడానికి కూడా జీవునికి స్వాతంత్రం లేదు గదా! భగవంతుడు ఆజ్ఞాపించి, భగవంతుడు ప్రేరణ చేసి, భగవంతుడు శక్తినిస్తే మాత్రమే ఇతడు చంపగలడు. ఆ దేహం చావగలదు అంతే. ఇక పూర్తిగా జీవుని పక్షంలో తీసుకుంటే అసలు జీవుడు చావనే చావడు గదా! జీవునికి అసలు మరణమే లేదు. సో, అప్పుడు ఏమైపోతుంది? చంపలేడు. నువ్వు స్వతంత్రంగా చంపలేవు అంటే అస్వాతంత్ర్యంగా చంపగలడు అని అర్థం వస్తుందా? అస్వాతంత్ర్యంగా అయితే చంపగలడు అని అర్థం వస్తుందా? జీవునికి అసలు చావే లేదు. అస్వాతంత్ర్యంగానైనా కూడా చంపలేడు. అటువంటప్పుడు ఏమంటున్నారు? పరమాత్మనోపి సమం అంటున్నారు. జీవుని విషయంలో తీసుకుంటే అసలు ఇక పరమాత్ముడు కూడా జీవుడిని చంపలేడు గదా! పై పై చూపుకు దేహాన్ని చంపమని చెప్పినప్పుడు కృష్ణుడు అనొచ్చు. ఏమని? నేను స్వతంత్రంగా వాళ్ళని చంపేశానయ్యా! నీవు ఊరికే బాణాలు వెయ్యి అని చెప్పవచ్చు. అక్కడ కూడా పరమాత్ముడు చంపింది ఎవరిని? పైన ఈ దేహాన్ని నాశనం చేశాడు తప్పనిస్తే, లోపల జీవుడిని నాశనం చేశాడా పరమాత్ముడు? లేదు గదా! కనుక జీవుని విషయంలో తీసుకున్నప్పుడు, ఒక జీవుడు మరొక జీవుడిని ఏ విధంగా చంపలేడో, పరమాత్ముడు కూడా జీవుణ్ణి చంపడు. చంపలేడు గాదు, చంపడు. ఆ విధంగా ఈ లోపల జీవుని విషయంలో తీసుకున్నప్పుడు అసలు పరమాత్ముడు కూడా చంపడు. కనుక జీవుడు చచ్చిపోతాడు అనే విషయంలో ఆలోచనే వద్దు అనేది ఒకటి. ఇక పైన దేహ విషయంలో ఆలోచిస్తేనా ఒక జీవుడు ఇంకొక జీవుడిని స్వతంత్రంగా చంపలేడు. కేవలం చంపేవాడు పరమాత్ముడే. కనుక నీవు దీనికి కూడా చింతింపవద్దు. 2 విషయాల్లో కూడా నీవు చింతించే అవసరం లేదు అని. అసలు జీవుడిని చంపుదామనుకుంటేనా అతన్ని నీవు చంపలేవు, పరమాత్ముడు చంపడు. ఇక పోనీ పైన దేహాన్ని నాశనం చేయాలి గదా! అంటే దానికి కూడా నీకు స్వాతంత్రం లేదు. పరమాత్ముడే చేయిస్తాడు గనక 2 వైపులా నీవు చింతను వదిలి యుద్ధం చేయమని కృష్ణుని యొక్క ఆదేశం అన్నమాట. అసలు చేతనం ప్రతి అంటే అర్థం. ఏమన్నారు? చేతనం ప్రతి అని ఏం చెప్పారు? చేతనం ప్రతి. చేతనం అంటే జీవుడు. చేతనుడు అంటే జీవుడు. చేతనం ప్రతి అంటే జీవుని గురించి చెప్పేటప్పుడు ఏనం అనే శ్లోకంలో ఏనం వేత్తి హంతారం అంటే అప్పుడు ఎవడైతే ఈ జీవుడు చంపుతాడు అని, చంపబడుతాడు అని తెలుసుకుంటారో వారు మూర్ఖులు, వారికి తెలియదు అని అన్నాడు గదా! అంటే అప్పుడు ఎవరు తెలుసుకుంటారు అంటే అర్థం ఏమిటి? ఈ విషయము పరమాత్మనోపి సమం. పరమాత్మనికి కూడా ఈ విషయం సమానమే. ఏ విషయము? జీవుడ్ జీవుడిని చంపలేడు అనే విషయము జీవునికి, పరమాత్మనికి సామ్యం. అంటే ఒక జీవుడు ఇంకొక జీవుడిని చంపలేడు. పరమాత్ముడు కూడా జీవుణ్ణి, చేతనుడిని, ఒరిజినల్ జీవుణ్ణి చంపడు అని అర్థం. కనుక చేతన విషయంలో తీసుకున్నప్పుడు, జీవుని విషయంలో తీసుకున్నప్పుడు ఇది. ఇక పైన దేహ విషయంలో తీసుకున్నప్పుడు భగవంతుడు చంపుతాడు, స్వతంత్రంగా చంపుతాడు. కానీ జీవుడు స్వతంత్రంగా చంపలేడు. భగవద్ అధీనుడై చంపాల్సొస్తుంది అనే విషయం. ఏనం వేత్తి హంతారం ఏనం వేత్తి హంతారం ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం నిశ్చైనం మన్యతే హతం నిశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో ఉభౌ తౌ న విజానీతో ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే. ఇక్కడికి ఈ శ్లోక తాత్పర్యం వస్తుంది. మళ్ళీ తర్వాతి శ్లోకం చెప్పుకున్న తర్వాత దీంట్లో ఏమైనా సంశయం ఉంటే నమస్కారం బాబా. చెప్పండి. అదే
ఇది ప్రతిబింబము ఎలాగైతే దానికి ఏ సుఖ దుఃఖాలు లేవో అద్దంలో కనిపించే ప్రతిబింబానికి, అలాగే జీవుడు కూడా సుఖ దుఃఖ రహితుడు అని అలాగా చెప్పొచ్చు కదా. దానికి ఏంటి పరిహారం? విషయంలో కాదు. సామ్యం అనే జీవుని భగవంతుని వలె ఉంటాడని చెప్పారు కదా. ఆ, వలె ఆ వలె అనే దాంట్లో ఏమేమి రావాలి అనేది చూసుకోవాలి మళ్ళీ. ఆ వలె అంటే దేంట్లో వలె? అంటే పరమాత్ముడు ఏ విధంగా అనాది నిత్యుడో ఇతడు అనాది నిత్యుడు. భగవంతుడు ఏ విధంగా సచ్చిదానంద స్వరూపుడో జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపుడు. అలా ఆ సాదృశ్యంలో ఈ పాయింట్స్ అన్ని వస్తాయన్నమాట. ఆ వలె అని చెప్పడంలో ఏ ఏ విషయాల్లో సామ్యం అని ప్రశ్న వేసినప్పుడు దానికి మళ్ళీ శాస్త్రం చూడాలి మనం. ఏ ఏ విషయాలలో జీవుడు భగవంతునికి సమానం అని చెప్పారు అని మళ్ళీ శాస్త్ర ప్రమాణం వైపు చూడాలి మనం. ఏ విషయంలో చెప్పారు? భగవంతుడు అనాది నిత్యుడు, అలాగే జీవుడు అనాది నిత్యుడు అని చెప్పారు. భగవంతుడు స్వరూపంలో ఆనంద జ్ఞానాదులతో అతని స్వరూపం ఉంటుంది. ఆనంద జ్ఞాన స్వరూపుడు అతడు. అలాగే ముక్తియోగ్య జీవులందరూ కూడా స్వరూపంలో జ్ఞానానంద స్వరూపులే. దాంట్లో కూడా సామ్యం ఉంది. కాకపోతే భగవంతుడు అనంత గుణపూర్ణుడు, జీవుడు అతని యోగ్యతానుగుణంగా జ్ఞానానంద పూర్ణుడు. సో ఈ విషయంలో సామ్యం ఉంది అంతే. వీళ్ళకు ఎలాగ అంధతమస్సుకు వెళ్ళే వాళ్ళ స్వరూపము వాళ్ళ వ్యతిరేకంగా ఉంటుంది కదా. ఆ, అక్కడ నిత్యత్వ స్వరూపం. అక్కడ సాదృశ్యం చెప్పడానికి కేవలం అనాది నిత్యత్వం అనేటటువంటి సాదృశ్యం మాత్రం వస్తుంది అక్కడ. ఒక్కటే వస్తుంది. అదొక్కటే వస్తుంది. సరే. ముఖ్యోగి జీవుల్లో మాత్రము జ్ఞానానందాది సామ్యం వస్తుంది. వాళ్లకు కేవలం అనాది నిత్యత్వం అనే సామ్యం వాళ్ళకు వస్తుంది. సరే, నమస్కారం. రేపు కూర్చుందామా? అలాగే, నమస్కారం. సరే, కృష్ణ. నమస్కారం.